మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం సికిందర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పసల ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రతి ఒక్కరికి ఇందిరం ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, మహిళా శక్తి పథకమే కావచ్చు, వడ్డీ లేని రుణాలే కావచ్చు, ఇందిరా శక్తి చీరలే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో నిర్వర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. ప్రదీప్ కుమార్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఉన్నారు. ప్రధానంగా మీరు గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, గ్రామానికి ఎలా సేవ చేద్దాం అనుకుంటున్నారు? మెయిన్ మనకు వచ్చేసి అండర్ డ్రైనేజ్ లేదండి ఇక్కడ. ఇప్పుడు 2 సంవత్సరాలలో ఆల్రెడీ ఒక 2 చేసుకున్నాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు అభయం ఇచ్చారు. ఇంకా ఈ 3 సంవత్సరాలలో మీకు ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ తీర్చి కంపల్సరీ కంప్లీట్ చేస్తా అని చెప్పారు. మనకేంటంటే మెయిన్ కొత్త కాలనీలో కొద్దిగా వాటర్ సమస్య ఉన్నది, దానికి కూడా ఒక ట్యాంక్ కూడా కట్టిస్తారని చెప్పారు. మెయిన్ ఏంటంటే మనకి ముస్లిం కబరిస్తాన్ సమాధిలోకి వెళ్ళడానికి దారి లేదు, దాన్ని కూడా హామీ ఇచ్చారు. మరి మనకి మసీద్ కూడా కొంచెం శిథిలావస్థలో ఉంది, దాన్ని కూడా చేస్తానని ఒప్పుకున్నారు. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 సంవత్సరాలలో నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు రేషన్ కార్డు లేదు. మాలాంటి వాళ్ళు ఒక 50 మంది ఉన్నాం ఇక్కడ ఈ ఊర్లో. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక 2 సంవత్సరాల్లోనే మా అందరికీ రేషన్ కార్డు వచ్చింది. మళ్ళా అదేవిధంగా పేదలు, ప్రతి ఒక్క పేదలు కూడా సన్నబియ్యం ఉన్నోళ్ళు తినేటువంటి సన్నబియ్యం కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అందరూ కూడా అదే వండుకొని తింటున్నారు. ఇంకా పోతే చాలా ఉన్నాయండి. ఇల్లు శాంక్షన్ అయినాయి, చాలా మందికి కూడా రైతు బంధు కూడా పడ్డది, పెన్షన్లు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మా ఊరు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 3 సంవత్సరాలు కూడా మేము కష్టపడి ఎమ్మెల్యే దగ్గర నుంచి నిధులు తెచ్చుకొని మా ఊరిని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని మా ఊరు గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను. అంటే ప్రదీప్ గారు, ప్రధానంగా మీరు యువకుడు, ఉత్సాహవంతుడు, ఉత్సాహంగా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సికిందర్ నగరాన్ని ఒక బంగారు సికిందర్ నగరం మారుద్దామంటారు కదా. అంటే గత 10 సంవత్సరంలో ఏ అభివృద్ధి జరగలేదు, ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందంటారా? అవును, ఖచ్చితంగా చెప్పగలను. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నోడైండు. ఈ ధరణి సిస్టమ్ ఒకటి తీసుకొచ్చి ఇప్పటి వరకు కబ్జాలో ఉన్న వాళ్ళందరినీ పక్కకి జరిపి ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ పేర్లు ఎక్కిచ్చారు. కలెక్టర్ ఆఫీస్ లో చుట్టూ నెలలు, సంవత్సరాలు కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు. తిరిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు భూభారతి, మన రేవంత్ రెడ్డి అయితే భూభారతి తీసుకొచ్చిండు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ భూభారతిలో భూ సమస్యలు పోతాయని. అంటే చిన్న గ్రామం, ఇది చిన్న గ్రామము, కేవలం 350 ఓట్లు ఉన్నటువంటి గ్రామం అని చెప్పొచ్చు, 370 ఓట్లు ఉన్న గ్రామము. మరి గ్రామానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రభుత్వంలో పింఛన్స్ వస్తాయట, అదేవిధంగా కొన్ని ఇండ్లు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, యువకుల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు? ముఖ్యంగా అయితే నిరుద్యోగ సమస్య ఇంతకుముందు చాలా ఎదురుగా ఉండేది. ఇప్పుడు ఎవరెవరైతే ఏ కోర్సులు అయితే చదువుతారో వాళ్ళకి సపరేట్ గా, అంటే పాలిటెక్నిక్ కానీ అలాంటివి చేపించి మనకి ఇక్కడ దగ్గరలో కూడా మనకి ఎక్స్ప్లోజివ్ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా మనకి భువనగిరి కూడా దగ్గర ఇండస్ట్రీ జోన్ ఉంది. వీళ్ళకి సపరేట్ గా ట్రైనింగ్ ఇచ్చేసి ఎవరు దేంట్లో నిపుణులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబులు పెట్టడానికి కూడా మేము ముందుకు వస్తున్నాము. యువతతో కూడా ఆల్రెడీ మేము మాట్లాడినాం. అర్హులైన అందరికీ ప్రతి ఒక్కటి చేపిస్తాం. ఇప్పటికీ ఇల్లులు ఆల్రెడీ 5 వచ్చినాయి, స్టార్ట్ అయినాయి. 2వ విడత కూడా ఇంకా శాంక్షన్ అయినాయి. ఒకవేళ పేదవాళ్ళు అయి ఉంటే కూడా మన బీర్ల ఫౌండేషన్ ద్వారా అనిత గారు కూడా ఎవరైతే నిరుపేదలు చదువుకోవడానికి ఆర్థికంగా వెనుక ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం చేద్దామని కూడా సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ బీర్ల ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్ కూడా నడుస్తుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే హైదరాబాద్ వరకు ఫ్రీగా తీసుకుపోతాం. మా యువకులు అందరం ముందుకు వస్తున్నాం. ఆ విషయంలో కూడా మేము ముందుంటాం. అయితే బీలే గారు వచ్చిన కాంచి ఏది కాలువ కోసం సర్వే చేయించారు. ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చే కాలువ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడి నుంచి కిష్టపురం నుంచి కూలూరు చెరువులోకి వస్తున్నాయి. కూలూరు చెరువు నుంచి శివనకూడు చెరువు నుంచి మా రేగట్లోకి నీళ్లు వస్తున్నాయి. అదొక్కటి ఆ బయలయ్య గారు ఇది పాస్ చేసిండు అనుకో, ఆయన మా తరతరం వరకు మాత్రం మర్చిపోము. ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కానీ ఏది మాత్రం పట్టించుకోలే. ఒకటి ఫస్ట్ రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం అయింది, కాటిపల్లి నుంచి ఆలేరు వరకు. ఇంతవరకు ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కానీ ఏం మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు దయచేసి బీలయ్య గారు ఇది మొన్న ఎంపీ గారు వచ్చారు, ఎంపీ వాగ్దానం చేశారు. ఆయన కంపల్సరీ ఈ రోడ్డు చేస్తారని వాగ్దానం ఇచ్చారు. రెండోది మా గోరీల కాడికి పోవాలంటే మాకు తవ్వలేదు.
ఆ తవ్వ అదొక రోడ్డు పోపేయాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ సికిందర్ నగర్ గ్రామ ప్రజలందరికీ అందరికీ చేతులు జోడి నమస్కరిస్తున్నాను. మేము యువకులం వచ్చినాము. ఇప్పుడు మీరు అందరూ మాకు సపోర్ట్గా చేసి కత్తెర గుర్తుకి ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మీ అందరినీ కోరుతున్నాను. సికిందర్ నగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాము. ఇంకా కూడా ఈ యొక్క అవకాశం ప్రదీప్ కుమార్ గారికి ఇచ్చినట్లయితే ఈ గ్రామాన్ని సేవకుడిగా మారి ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా, మనం కోరుకున్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తా, ప్రతి యువకుని కోసం కృషి చేస్తా, ఈ గ్రామాన్ని బంగారు సికిందర్ నగర్గా మార్చే బాధ్యత తీసుకుంటా. ప్రభుత్వ పైలే సహకారం కావచ్చు, బీర్లా ఫౌండేషన్ అనిత గారి సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాము. ఇలాంటి సమస్య లేకుండా చేసి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ముందంజలో మూటకొండూరు మండలంలో ఉంచే విధంగా చేస్తానని చెప్పి పసుల ప్రదీప్ కుమార్ అయితే మనతో చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ గ్రామానికి కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి అతను కోరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రదీప్ కుమార్ని గెలిపించినట్లయితే ఈ గ్రామము బంగారు సికిందర్ నగర్ గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, సికిందర్ నగర్.